దేవునికి స్తోత్రము. అనుదిన దేవుని వాక్య ధ్యానమునకై ఈరోజు 2026 సంవత్సరము జూలై నెల 3వ తారీఖు. ఈరోజు దేవుని వాక్యం ధ్యానించుకుంటానికి పరిశుద్ధ గ్రంథము నుండి అపొస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనాన్ని మనము ధ్యానించుకుందాము. ప్రియ దేవుని బిడ్డలారా, ధ్యానమునకు ముందుగా వాక్యాన్ని చదువుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనము. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ధ్యాన వాక్యము క్రీస్తు ప్రభు వారి రక్తములోని ఆశీర్వాదాల గురించి మనం ధ్యానించుకుంటున్నాము. ఎందువల్లంటే మనము విలువ పెట్టి కొనబడిన వారము. విలువ పెట్టి ఏమి పెట్టారు? విలువ యేసు ప్రభు వారి అమూల్య రక్తాన్ని పెట్టి కొనబడిన వారము. అది విలువ పెట్టి కొనబడిన వారము కనుక మనము విలువ కలిగిన దేహంతో మనము దేవుని మహిమపరచాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మానవులమైన మనలను మన పాపబంధాల నుండి విముక్తి కలిగించింది యేసయ్య అమూల్య రక్తం వల్లనే. ఎలాగంటే పౌలు గారు కొలసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 14వ వచనములో చెప్పినట్లుగా, క్రీస్తు ప్రభువు తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొని శిలువపై రక్తము చిందించబడినందున మనలను అంధకార సంబంధమైన అధికారము నుండి విడుదల చేసి దేవుని రాజ్య నివాసులుగా చేసిన క్రీస్తు ప్రభువు త్యాగాన్ని బట్టి మనము ప్రభువుకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూనే ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువు రక్తము దుష్టలోకాన్ని జయించుటకు శక్తినిచ్చింది. ఆయన రక్తము శక్తిగల రక్తము, దుష్టలోకాన్ని జయించగలిగినటువంటి రక్తము. అంతేకాదు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి మానవునికి మధ్య నిత్య నిబంధన ఏర్పరచబడింది ఈ అమూల్య రక్తమే. క్రీస్తు రక్తము మన మనస్సాక్షిని శుద్ధి చేస్తుందని పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14లో వివరించబడింది. ఒక్కసారి మీరు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము. ఇప్పుడు మనము పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు ధైర్యము కలిగి ఉన్నాము. ఎలాగా? క్రీస్తు ప్రభువు వారి విలువైన రక్తం పెట్టి మనము కొనబడిన వారము గనుక ఆయన స్థలములోకి, ఆ పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగించినాడు దేవుడు. మనం కలిగి ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మన పాపములను తుడిచివేసి మనలను శుద్ధి చేయుటకై ఆయన తన అమూల్యమైన రక్తాన్ని శిలువపై చిందించాడు కదా. కనుక మనము పాపం వైపు చూడకుండా బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మ అభిషేకము తప్పకుండా మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ అభిషేకము మనకు తప్పకుండా మనము పొందాలి. ఆయన కట్టడలను, ఆయన ఆజ్ఞలను పాటించి మన పాపములను ఒప్పుకొని దేవుని వైపు మనము తిరగాలి. ప్రియ దేవుని బిడ్డలారా, యోహాను సువార్త మొదటి అధ్యాయము, యోహాను సువార్త మొదటి అధ్యాయము 7వ వచనములోని పవిత్ర వాక్యానుసారం ప్రభువు దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేస్తాడు. మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. మనం ఎల్లప్పుడూ దేవుని యందు నిలకడగా ఉండాలి. శుద్ధ హృదయముతో, పవిత్ర హృదయముతో, హృదయానుసారంగా మనము దేవునికి నిత్య ప్రార్థనలతో మనము దేవుని మహిమపరుచుకుంటూ పరలోక ఆశీర్వాదాలు పొందుకుందాము. ప్రార్థన చేద్దాము. కృపగల తండ్రి, జీవముగల నాయనా, నీకు స్తోత్రములు.
ప్రభువా నీ యందు భయభక్తులు కలిగిన దేవా నీ యందు భయభక్తులు కలిగి దేవా ఎల్లప్పుడూ తండ్రి నిన్నే ఆశ్రయించుచు దేవా నిత్యము తండ్రి నీ దివ్యమైన వాక్యాలను మేము ధ్యానించుకుంటున్న ఈ భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములు 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 నాయన. నేటి వాక్య ధ్యానమును చేయుచున్న మమ్ములను వినుచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీకు స్తోత్రములు నాయన. ప్రభువా మేము ఎల్లప్పుడూ నీ యందు భయభక్తులు కలిగి మా పాపములను మేము ఒప్పుకొని దేవా మేము పవిత్ర వాక్యానుసారమే దేవా మేము జీవించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని ఈ మనవులన్నీ యేసయ్య పుణ్యనామమున వినయముగా వేడుకొంచుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మనలందరినీ బహుగా దీవించుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.